హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగినది కాదనలేని వాస్తవం. ఈ యాంత్రీకరణలో మేజర్ పార్ట్ ప్రస్తుతం అయితే డ్రోన్ స్ప్రేయర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే చాలా కంపెనీలు పుట్టగొడుగులో వచ్చిన డ్రోన్ కంపెనీలు తాము తీసుకొచ్చిన డ్రోన్లను అమ్మినామా, రైతులకు అండగట్టామా, క్యాచ్ చేసుకున్నామా అన్నట్లే వ్యవహరిస్తున్నాయి. దీంతో చాలామంది రైతులు మోసపోతూ నాణ్యత లేమిని కొరబడడం కాకుండా డ్రోన్లపై ఎటువంటి అవగాహన లేకుండా కొన్న డ్రోన్లు తీసుకుపోయిన కొద్ది రోజుల్లోనే పాడవడంతో తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి పూర్తి స్థాయిలో చెక్ పెడుతున్నారు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డ్రోన్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ వారు. అసలు వీళ్ళ స్పెషాలిటీ ఏంది, వాళ్ళు రైతులకు ఏ మేరకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. సూర్యాపేటలోని విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై దురాజ్పల్లి నుండి గరడేపల్లి వెయ్యే రూట్లో ఇదైతే వెంకటేశ్వర డ్రోన్ కంపెనీ అయితే ఇక్కడ స్థాపించబడి ఉంది. సో ఇక్కడ వీళ్ళు రైతులకు అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో డ్రోన్ స్ప్రేయర్స్పై అవగాహన కల్పించడమే కాదు, ఒకసారి మనం చూడొచ్చు వాళ్ళ విజువల్స్ని పరిశీలించు. వారికి డ్రోన్స్ కేవలం అమ్మి వాటిని క్యాచ్ చేసుకున్నామన్న ఒక మాత్రమే కాదు, మళ్ళీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా రైతులతో ఎవరైతే కొనుగోలు చేశారో ఆ కస్టమర్లతోనే ఇన్స్టాలేషన్ చేపిస్తూ వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతనే వాళ్ళు డ్రోన్ స్ప్రేయర్లను అమ్ముతున్నారు. దీంతో రైతులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, చిన్న చితక టెక్నికల్ సమస్య వస్తే వాళ్ళే పరిష్కరించుకునేలాగా ఇది ఇక్కడ వాళ్ళు మాత్రం ఒక కస్టమర్లను అయితే తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ డ్రోన్ వెంకటేశ్వర డ్రోన్ అగ్రి డ్రోన్స్ వ్యవస్థాపకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటి ఇక్కడ మొత్తం కూడా మొత్తం ఇది ఇన్స్టాలేషన్ కంపెనీ లాగా మొత్తం మీ షాప్లో మీ కంపెనీలో వాతావరణం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? సార్ మన దగ్గర డ్రోన్ కస్టమర్ తీసుకున్నారు, సురేష్ అన్న గారు అని ప్లస్ అన్నగారు తీసుకున్నారు. వాళ్ళకి మనము మన దగ్గర కొన్నందుకు ఓన్లీ సేల్ పర్పస్ కాకుండా వాళ్ళకి రేపు ఫీల్డ్ మీదకి వెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ చేయాలి, ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చూసుకోవాలని ముందుగానే వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ప్లస్ అసెంబుల్ కూడా నేర్పించి పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రస్తుతానికి అసెంబుల్ నేర్పిస్తుంది. ఓకే, అంటే ఇలా నేర్పించడం వల్ల చాలా వరకు కంపెనీలు మనం బయట మేము రైతుల నుంచి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. మాకు డ్రోన్లు పలానా చోట కొన్నాము, వాళ్ళు 5 లక్షలు 4 లక్షలు పెట్టి కొన్నాము, కానీ మాకు అమ్మారు, తర్వాత దాంట్లో ఏమైనా పార్ట్స్ పోయినప్పుడు మమ్మల్ని తిరిగి సంప్రదిస్తే మాత్రం ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. దానిలో భాగంగానే ప్రతి ఒక్క ఐటమ్ అనేది వీళ్ళకి అవగాహన ముందు ఇప్పుడు అసెంబుల్ చేసేటప్పుడే ప్రతి ఐటమ్ పేరు తెలుస్తుంది. రేపు ప్రాబ్లం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నాకు ఫోన్ కాల్ చేసినప్పుడు అన్న పలానా ల్యాండింగ్ గేర్ ఇరిగింది, పలానా ఆర్మ్ జాయింట్ ఇరిగింది అనే మినిమం అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేకుండా ఏం జరుగుతున్నది అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. ఏం ప్రాబ్లం వచ్చిందో ఏం ఖరాబ్ అయిందో కూడా చెప్పలేకపోతున్నాం. అందులో భాగంగానే అందుకోసమని ఆ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి రాకూడదని మన దగ్గర ఎవరు సేల్ చేసినా ఆ రైతులు అనేది నష్టపోకూడదని మేము ముందుగానే ప్రతిదీ వాటి అవగాహన కల్పించేసి మనం ముందుగానే ఇక్కడనే అసెంబుల్ నేర్పించి పంపించాం. వారి పొలాలలో స్ప్రే చేసుకునేటప్పుడు ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా కూడా వెంటనే వాళ్ళు చెప్పడం వల్ల మనకి తొందరగా రియాక్ట్ అయ్యి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి వీలు ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా చేసుకుంటారు. చేసుకున్నాక అవగాహన. రమేష్ గారు, ఈ డ్రోన్ సర్వీస్ సేల్స్ అండ్ సర్వీస్ లో ఎంత కాలం నుంచి ఉన్నారు మీరు? నాకు 3 ఏళ్ళ అనుభవం సార్. మనం షాప్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. అంతకుముందు 2.5 years మనము స్ప్రేయింగ్ పర్పస్ వెళ్ళాము. అందులోనే కష్టాలు నష్టాలు అన్ని చూసాము. అసొంటి బాధలు మళ్ళీ మన దగ్గర తీసుకున్న కస్టమర్ ఫేస్ చేయొద్దనే మనం ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే మన దగ్గర ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి? డ్రోన్ కొనుగోలు చేయాలనుకున్న వారికి ట్రైనింగ్ కూడా మీరే ఇస్తారా? ఫ్లయింగ్ ట్రైనింగ్ కానీ ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కానీ అవన్నీ మీరే సప్లై చేస్తారా? మన దగ్గర 2 రకాల డ్రోన్ ఉంది సార్. ఒకటి X8 డ్రోన్ అని, X9 డ్రోన్ అని ఉంది. ప్రస్తుతానికి 2 సేల్ చేస్తున్నాము. వాటికి ఐటమ్స్ కూడా మన దగ్గరే దొరుకుతాయి, స్పేర్ పార్ట్స్ కూడా అన్ని మన దగ్గర దొరుకుతాయి. డ్రోన్ మన దగ్గర తీసుకుంటే మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది సార్, ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది. యాక్చువల్గా 5 to 10 days ట్రైనింగ్ మనం ఇస్తాము. ఆ 5 to 10 days ట్రైనింగ్లో 3 days 4 days ఎంటీ ఫ్లయింగ్ ఉంటుంది, 2 days వాటర్తో లోడ్తో ఫ్లయింగ్ ఉంటుంది, 1 day యాక్చువల్గా థియరీ ఉంటుంది అనమాట సార్. మినిమం ఆ వస్తువుల మీద అవగాహన, ప్లస్ ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పడానికి, ప్లస్ మనదేమో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఎట్లా రికవరీ చేసుకోవాలి,
ఎట్లా మనం ఎట్లా స్ట్రాటజీస్ ఫాలో అయితే మనకు పెట్టిన పెట్టుబడి ఎట్లా రికవర్ అవుతుంది, ప్లస్ రైతులకు మనము స్ప్రేయింగ్ కూడా వాళ్ళకి అవగాహన, వాస్తవానికి డ్రోన్ అనేది కొట్టించుకుంటున్నారు కానీ అవగాహన అనేది లేదు వాస్తవానికి కొంతమంది. అవునవును. అది మనం డ్రోన్తో ఏం తెచ్చాలి, నార్మల్ పంపులతో అయితే ఎకరానికి మనం యాక్చువల్గా 8 to 10 లీటర్స్, అది 8 to 10 ట్యాంక్స్ కొడుతున్నారు. దీంతో అయితే 10-11 లీటర్స్ పడుతుంది ఒక ట్యాంక్ కొడుతున్నారు. కానీ అది మందు అధిక మొత్తంలో ఇస్తున్నారు తెలవకుండా కొంతమంది. కానీ దీంతో ఏంటంటే డ్రోన్తో మనము 30 to 40% తగ్గించుకోవచ్చు. ఓకే, కెమికల్ అనేది తగ్గించుకోవచ్చు. మనం దానికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మన దగ్గర రైతుకి కూడా ఇట్లా కొట్టుకోవాలని చెప్పేసి మనం చెప్పేసి ఇచ్చి పంపిస్తాం. అయితే ఇప్పుడు డ్రోన్ సంబంధించి ఇక నువ్వు అనుకున్న వాళ్ళకు దాంట్లో లాభ నష్టాలు ఏంటి, ఒకసారి తీసుకోవాలి అని చాలామంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేనే రైతుని, నేనే తీసుకోవాలనుకుంటున్నాను, నాకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అందులో లాభ నష్టాలు ఏంటి, తీసుకోవడం వల్ల ప్రయోజనమా, లేకపోతే దాంట్లో మేజర్గా వచ్చే సమస్యలు ఏంటి? సార్ తీసుకోవడం వల్ల ఉన్నది సార్, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటంటే ప్రాపర్గా దాని గురించి డ్రోన్ గురించి అవగాహన ఉండాలి. అవగాహన లేకుంటే ఏదో వచ్చామా, పైసలు కట్టామా, తీసుకెళ్ళామా అనేది చేస్తాం, మాట్లాడితే 100% లాస్ అవుతారు సార్. అలా కాకుండా డ్రోన్ గురించి ఫస్ట్ తెలుసుకొని ప్రాపర్గా డ్రోన్ అంటే ఏంటిది, ఎట్లా నడపాలి, ఎట్లా నడిపితే ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది మనం ట్రైనింగ్ ప్రాపర్గా ఇస్తాము. మెయిన్ ఏంటంటే ఇందులో క్రాషెస్ ఎక్కువ ఉంటాయండి. ఏంటంటే ట్రైనింగ్ అనేది వీళ్ళు జనరల్గా 1 రోజు 2 రోజు తీసుకుంటున్నారు, వస్తున్నారు ఎంటీ ఫ్లై మీద వస్తున్నది, ప్లేన్ లైన్లో తీసుకెళ్తున్నారు, వస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. కానీ అది ప్రాపర్గా కాదండి. మినిమం ప్రాపర్గా యాక్చువల్గా 5 to 10 డేస్ ఖచ్చితంగా ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవాల్సింది. అది తీసుకోకుండా బయటికి వెళ్ళేసి అమ్మంటే ఫీల్డ్ మీద ఎట్లా ఏ ఫీల్డ్ ఇక్కడ మన యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే స్తంభాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, బాయిగడ్డలు అవన్నీ చాలా చికాకులు ఉంటాయండి. వాటి వల్ల ఏంటంటే ముందు ట్రైనింగ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోయి ఏం చేస్తున్నారంటే చెట్లకు తగిలేయడము, కరెంట్ తీగలకు తగిలేయడం అనేది చేసేసుకొని డ్యామేజ్ ఎక్కువ చేసుకుంటాం. మనం ఏంటంటే ఇక్కడే మనం ట్రైనింగ్లో మన గ్రౌండ్లో వాటికి చెట్లు ఉంటే ఎట్లా కొట్టాలి, స్తంభాలు ఉంటే ఎట్లా కొట్టాలి అని మన ట్రైనింగ్లో ప్రాపర్గా ఇచ్చి పంపిస్తాం. ఓకే, ఇంకా ముఖ్యంగా ఇప్పుడు డ్రోన్లు ఎంత ధరలో మనకు అందుబాటులో ఉన్నాయండి? రైతులు కొనాలనుకునేవారు ఎక్కడ, ఎన్ని రోజులలో మీరు ఆర్డర్ చేసిన ఎన్ని రోజులలో సప్లై చేస్తారు? సార్ మన దగ్గర డ్రోన్లు వచ్చేసేసి 3,70,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్. 3,70,000 నుంచి 7 లక్షల వరకు ఉన్నాయి. డ్రోన్ ఎక్సైట్ డ్రోన్, అందులో బ్యాటరీలు ఉంటాయి, నార్మల్ బ్యాటరీస్ ఉంటాయి, స్మార్ట్ బ్యాటరీలు అని కొత్తగా వస్తున్నాయి. అది ప్యాకేజ్ ఉంటుంది సార్. మామూలుగా 3 బ్యాటరీలు ఇస్తాము, ఛార్జర్ ఇస్తాము, డ్రోన్ ఇస్తాము, ప్లస్ టూల్ కిట్ ఇస్తాము, అండ్ ట్రైనింగ్ ఇస్తాం. అన్ని ప్రాపర్గా వచ్చేసి మనకి 3.7 నుంచి 6.5 వరకు ఉంది. ఓకే, అంటే కస్టమర్ అడిగేదాన్ని బట్టి సార్, కస్టమర్ ఎక్సైట్ కావాలంటారు, మనం X9 కావాలంటారు, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తుంటాం. అంటే ఎక్కువగా చాలా రకాలుగా వచ్చాయండి డ్రోన్లో, అంటే X8 అని, X9 అని, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు అనుభవంలో ఏది బెస్ట్ అంటారు రైతులు కొనుగోలు చేసేది? సార్ మన దగ్గర మన ల్యాండ్ అయితే X8 కంఫర్టబుల్ ఉంది. X8 కంఫర్టబుల్ ఉంది. X9 అంటే కొంచెం పెద్దగా అవుతుంది, అది కూడా ఓకే, అది కూడా ప్రాబ్లం లేదు. కానీ కొంత చాలా వరకు ఏంటంటే X8 అనేది కొంచెం మన ల్యాండ్లకి కంఫర్టబుల్గా ఉన్నారు. ఓకే ఓకే, ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతనే మేము డ్రోన్లు అమ్ముతాము. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రోన్ అమ్మము. వాళ్ళు ముందు డబ్బులు మొత్తం చెల్లించినా కూడా మేము అవగాహన నేర్చుకుంటేనే, ఎవరైతే రైతులు వచ్చి డ్రోన్ గురించి మొత్తం కూడా వాటి ఆ పార్ట్స్ ఇప్పి మళ్ళీ తిరిగి బిగించగలిగే సామర్థ్యం ఉంటేనే అమ్ముతున్నాము. ఇదంతా కూడా రైతులని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఇటువంటి కండిషన్ పెట్టామని కూడా అయితే చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మనతో పాటు కొంతమంది కొనుగోలు చేసి ట్రైనింగ్ తీసుకుంటున్న రైతులు ఉన్నారు. మొత్తం కూడా వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎట్లా ఉంది అంటే ఎప్పుడు కొన్నారు మీరు డ్రోన్? ఏ డ్రోన్ కొన్నారు? నేను X8 డ్రోన్ తీసుకున్నాను. X8 డ్రోన్ తీసుకున్నారు. ఎక్కడ మీది? ఏ ఊరు? ఎక్కడే పెట్టాను. ఆత్మకూరేసుకుంటే చెట్టుగూడ విలేజ్, కాకపోతే నేను సూర్యాపేట లోకల్నే ఉంటా. నేను X8 డ్రోన్ తీసుకున్నాను. ట్రైనింగ్ చాలా బాగా ఇచ్చారు నాకు. అంటే మిగతా డ్రోన్ కంపెనీలకు ఇక్కడ ఈ కంపెనీకి తేడా ఏం గమనించారు? మిగతా కంపెనీలు ఏంటంటే సిటీలో కొనుక్కుంటాము, సిటీలో కూడా డ్రోన్స్ దొరుకుతాయి. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే బిల్డింగ్ పైన మనకి ట్రైనింగ్ ఇస్తారు, జస్ట్ ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇస్తున్నారు, తీసుకెళ్ళమంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత చెట్లు ఉంటాయి, అక్కడ ఓపెన్ ల్యాండ్ లో నేర్పిస్తారు. ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, స్తంభాలు ఉంటాయి ఫీల్డ్ లో, అవి ఎట్లా తప్పియాలో అర్థం కాకుంటున్నారు. అదే ఇక్కడ అనుకోండి డైరెక్ట్ గా ఇక్కడ లోకల్లో ఓపెన్ ల్యాండ్ లో నేర్పిస్తున్నారు, తీసుకెళ్లి మాకు ఇట్లా స్తంభాల దగ్గర ఎలా తప్పించుకోవాలి, ఎలా ఆపరేట్ చేయాలి, స్ప్రేయింగ్ ఇలా ఉంటుంది, ఫిట్టింగ్ నేర్పిస్తున్నారు. ఆల్రెడీ మేము నేర్చుకున్నాము, ఒక డ్రోన్ ఆల్రెడీ ఫిట్ చేసాము, ఇంకో డ్రోన్ ఫిట్టింగ్ నేర్పిస్తున్నారు. అంటే ఫ్యూచర్ లో మాకు ఫీల్డ్ లో పోయినా కానీ ఇప్పుడు ఈ పేరు తెలవాలి మాకు, ఫలానా కింద పడిపోయింది డ్రోన్ తర్వాత క్రాష్ కావడం సంభవం. దీన్ని ఏమంటారు? ఇది ఆమ్ లెగ్, ల్యాండింగ్ లెగ్ అంటారు.
ఓకే. దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది. వేరే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. మొత్తం నేర్చుకున్నారా ఇప్పుడు? మొత్తం డ్రోన్ గురించి మొత్తం ప్రతి ఒక్క పార్ట్ గురించి తెలుసుకున్నారా? అన్ని క్షుణ్ణంగా? కంప్లీట్ అయిపోయాను. అన్ని కంప్లీట్ అయినాయి. ఇక మీరు ఫీల్డ్లోకి వెళ్ళి కొట్టడమే ఆలస్యం. ఫీల్డ్కి వెళ్ళి కొట్టాను. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇలా నేర్చుకోవడం వల్ల మీకు? ఒక చాలా experience- బాగుంది. బయట అంటే మాకు 3 days 2 days ఇస్తారండి. అడిగినాం, యాక్చువల్గా అందరికీ ఫోన్ చేశాను, సరౌండింగ్లో విజయవాడ హైదరాబాద్ అందరికి కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమన్నా 3 days ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత పంపించేస్తాం ఫీల్డ్కి అంటున్నారు. ఇక్కడైతే అసెంబ్లింగ్ నేర్పిస్తున్నారు. ఆర్మ్స్ వీటి పేరు ఏమంటారు, వీటి ఏమంటారు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఫిట్ చేసుకోవాలి, ఒకవేళ మీకు ఫీల్డ్కి వెళ్ళిన ప్రాబ్లం వస్తే మీరు ఎలా ఫేస్ చేయాలా అని నేర్పిస్తున్నారు. అక్కడ వాళ్ళు చేస్తే 2 days నేర్పించేసి డ్రోన్ చేతిలో పెట్టి పంపించేస్తారు. ఆ తర్వాత కస్టమర్ ఇప్పుడు సపోజ్ మనం రైతు దగ్గరికి వెళ్తాము, మందు కలుపుతాము, డ్రోన్ ప్రాబ్లం వస్తుంది, ఆయన ఎక్కడో ఉంటాడు, ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే రెస్పాండ్ కాడు. ఇప్పుడు రైతు మందు కలిపి ఉంటాడు, రైతు మందు వేస్ట్ అయిపోతుంది, మా టైం వేస్ట్ అయిపోతుంది, మాకు బ్యాడ్ అండి. ఇంకోసారి డ్రోన్ అంటే రైతులు సహకరించట్లా, అవును, ఇప్పుడు మందు వేస్ట్ అయిపోతుంది కదా. అవునవును. అందుకనే ఇక్కడ ఏంటంటే తేడా ఏంటంటే ప్రతిదీ క్లుప్తంగా వివరించిన తర్వాత డ్రోన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదొకటి చాలా బాగుంది. ఓకే, ఇది మనం చూడొచ్చు. ఖచ్చితంగా కూడా రైతుల ఎటువంటి ఇబ్బందులు రాకుండానే కొనుగోలు చేసిన డ్రోన్ స్ప్రేలను వాళ్ళు అన్ని విధాలుగా కూడా సౌకర్యవంతంగా వాడుకోవడానికి ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాడుకోవడానికి ఉద్దేశంతోనే శ్రీ వెంకటేశ్వర డ్రోన్స్ వాళ్ళైతే ఒక నడుం బిగించారు. ఖచ్చితంగా అందరిలాగా కాకుండా ఏదైతే బయట చాలా కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు ఒక డ్రోన్ కొన్న రైతులకు ఒక 2 నుంచి 3 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను వదిలేసుకుంటున్నారు. సో వాళ్ళకు ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర అగ్రి డ్రోన్స్ కంపెనీ వాళ్ళ స్పెషాలిటీ మాత్రం ఖచ్చితంగా రైతులు ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా అసెంబ్లీలు నేర్చుకున్న తర్వాతనే ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతనే వీళ్ళు డ్రోన్ అని అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ X8 డ్రోన్లు, X9 డ్రోన్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అది కూడా బయటతో పోలిస్తే అతి తక్కువ ధరలో మీరు రైతులకు ఇస్తున్నామని కూడా చెబుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చాలామంది రైతులకైతే ఇది ఒక మంచి లొకేషన్ అని చెప్పవచ్చు. వాళ్ళు ఎవరైతే రైతులు డ్రోన్ స్ప్రేయర్లు కొనుగోలు అనుకున్నవారో వీళ్ళు శ్రీ వెంకటేశ్వర డ్రోన్ కంపెనీ వాళ్ళు మాత్రం ఇక్కడ దురాజ్పల్లి నుంచి గడేపల్లి రోడ్లో ఇది ఉన్నది. ఇది ఇక్కడ సంప్రదిస్తే కనుక వీళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు కొనాలనుకున్న తర్వాతనే వీళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాళ్ళకు డ్రోన్లు విక్రయిస్తున్న పరిస్థితి, అతి తక్కువ ధరల్లో కూడా వీళ్ళు విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, రైతులు కావాల్సిన డ్రోన్ స్ప్రేయర్లు కావాల్సిన రైతులు శ్రీ వెంకటేశ్వర డ్రోన్ స్ప్రేయర్కి వచ్చేయండి. ఇక్కడ మొత్తం కూడా అసెంబ్లీలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోండి. తర్వాత మీకు నచ్చితేనే డ్రోన్లు కొనుగోలు చేయండి. ఈ ఫెసిలిటీ మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేదు. కేవలం సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డ్రోన్స్ అగ్రి డ్రోన్స్ వారు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.